మార్నింగ్ మేడం. నేత్ర మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే ఫ్రెండ్స్. సో ప్రతిరోజులాగే మనం ఈరోజు ఆఖరి 2 రోజుల్లో ఉన్నాము. ఈరోజు రేపు రేపు హాలిడే, ఎల్లుండి సెషన్ క్లోజ్ అవుతుంది, పౌర్ణమి. సో ఈరోజు కూడా మనకు అద్భుతమైన జ్ఞానాన్ని పంచడానికి మన నేత్ర మేడం గారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. మేడంకి ఒకసారి మనస్ఫూర్తిగా ప్రేమతో ఆహ్వానం పలుకుతాం అందరూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అట్లాగే ఈరోజు మేడం సెషన్ అయిపోయాక నేను కొంతమంది అనుభవాలు తీసుకుంటాను. ఫస్ట్ మన సెషన్లోకి వెళ్దాం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ. మేడం, ఈరోజు మీకు తెలిసే ఉంటుంది స్వప్నం, కళల గురించి, డ్రీమ్స్ గురించి ఈరోజు అవును క్లాస్. సార్. ఎస్ మేడం, అవును థ్యాంక్ సార్. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి ఆత్మ చైతన్యానికి మరియు గురుమాత స్వర్ణమాల పత్రియమ్మ గారికి నా ఆత్మ అనంత కోటి ప్రణామాలను తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసి ఉన్న అంత ధ్యాన బాంధవులకు మరియు యూట్యూబ్ లో వింటున్న ధ్యాన బాంధవులకు మరియు హాస్టల్ మాస్టర్స్ కు నా హృదయపూర్వక నమస్కారాల్ని తెలియజేస్తున్నాను. మాస్టర్స్, ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని మనం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనం స్వప్నాల గురించి జ్ఞానాన్ని పొందుదాం మాస్టర్స్. చాలా వరకు మనకు స్వప్నాలు వస్తూనే ఉంటాయి. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కొన్నేమో మరి చాలా ఒకలాంటి స్వప్నం వచ్చి వెళ్ళిన తర్వాత ఒకలాంటి ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఒక భయమైన ఫీలింగ్ కానీ లేదా సంతోషమైన ఫీలింగ్ కానీ ఇలాంటివి మనం అనుభవిస్తూ ఉంటాం. ఒక్కోసారి ముందుగా ఏం జరగవచ్చు అన్నట్టుగా మనకు స్వప్నాల్లో తెలియటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. మరి ఈ స్వప్నాలన్నీ కూడా ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి? స్వప్నాలు ఎందుకు వస్తాయి? వాటి వల్ల మనకి ఏంటి లాభం? స్వప్నాల వల్ల మన ఆధ్యాత్మిక పురోగమనకి ఏమైనా సహాయ సహాయపడటం అన్నది జరుగుతుందా? ఇలాంటి ఎన్నో విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం మాస్టర్స్. స్వప్నాల గురించి మీ అందరితో జ్ఞానం పంచుకోవాలి అనుకున్నప్పుడు నేను ఈ ఒక స్వప్నం గురించి నేను జ్ఞానం రిసీవ్ చేసుకోవాలి అన్నప్పుడు గమనిస్తున్నప్పుడు భీమినేని వంశీకిరణ్ గారు ఈ స్వప్నాల గురించి ఎన్నో ఎన్నో ఆ అద్భుతమైన సంశోధనలు చేసి ఆయన స్వప్న రహస్యాలు అన్న ఒక బుక్ ని కూడా రాయడం జరిగింది మాస్టర్స్. సో నేను ఈరోజు ఆ ఒక కాన్సెప్ట్స్ లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవి ఓవర్ వ్యూగా చెప్తాను. సో మీకు ఇంకా లోతుగా ఆ తెలియాలి అన్నప్పుడు ఆ స్వప్న రహస్యాలు బుక్ ని ఖచ్చితంగా చదవండి. తెలుగులోనే ఉంది మాస్టర్స్. చాలా అద్భుతమైన బుక్. చాలా అద్భుతంగా జ్ఞానాన్ని ఆయన చాలా సులభంగా అందించడం అన్నది జరిగింది మాస్టర్స్. పత్రిజీ గారు కూడా స్వప్నాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి అని చెప్తారు. మనం నిద్రపోయేటప్పుడు మనకు ఏ విధంగా కలలు వస్తాయో, ఆ కలలో మనకు ఆనందంగా ఉన్నప్పుడు, మెలకువ వచ్చిన తర్వాత కూడా ఆనందాన్ని మనం సవి చూస్తాం. ఆ కలలో ఉన్నప్పుడు మనకి ఏదైనా భయంకరమైన సన్నివేశం మనం దర్శించామనుకోండి, మెలకు వచ్చినప్పుడు అలానే ఆ ఫీలింగ్ అలానే ఉండిపోవడం అన్నది జరుగుతుంది. ఎలా అయితే కలలు మనకు రావడం పోవడం, ఆ కలలో కొన్ని అనుభవాలు పొందడం, మరలా ఆ కళ నుండి మెలకువ వచ్చేసిన తర్వాత ఆ కళ ఎలా సమాప్తవుతుందో ఈ ఒక జీవన ప్రయాణం కూడా అలాంటిదే అని చెప్తారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఒక కలయే. ఇప్పుడు మెలకుగా ఉన్నాం కాబట్టి ప్రాపంచిక విచారాలు ఈ భూమి మీద ఉండడం ఇవన్నీ కూడా మనం గమనించగలుగుతున్నాము. అదే ఒకవేళ మన బాడీ వెకేట్ అయ్యామనుకోండి, మన ఆత్మ ఈ బాడీ వెకేట్ అయ్యిందనుకోండి, అంటే ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఒక కలలా మాయమవుతుంది, సమాప్తం అవుతుంది. సో మనకు నిద్రలో స్వప్నాలు ఎలానో అలా అలానే మన జీవితం కూడా. ఆ స్వప్నాల్ని ఎలా మనం సాక్షి తత్వ స్థితిలో గమనిస్తాము. స్వప్నాల్లో గమనించడం అంతే, ఇంకా మరి ఏం చేయలేము. ఎవరైనా వచ్చి మనల్ని వెంబడిస్తున్నా సరే,
ఎవరైనా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నా సరే, ఎవరైనా వచ్చి మనకు ఆ రాశులు రాశులు డబ్బులు మన ముందు పోసినా సరే వాటిని ఏమీ తీసుకోలేము. మనం ఊరికే గమనించగలుగుతాం అంతే. అది ఆనందాన్ని ఇవ్వచ్చు, బాధనివ్వచ్చు, ఏదైనా సరే అక్కడి నుంచి బయటపడాలంటే మెలకువలోకి రావాలి. మెలకువలోకి వచ్చాక ఆ స్వప్నం అన్నది ఖచ్చితంగా అక్కడికి సమాప్తం అవుతుంది. అలానే ఈ ఒక భూమి పైన మనం జీవిస్తున్న జీవితం కూడా మనం ఆ ఈ ఒక జీవనంలో సమస్యలు ఇంకోటి మరోటి ఇలా ఇబ్బంది పడుతున్నాము, చాలా బాధల్లో ఉన్నాము అంటే తను ఇంకా మెలకులోని స్థితికి రాలేదని అర్థం. ఇంకా నిద్రపోతున్నారు. అందుకనే ఈ ప్రాపంచిక విచారాల్లో చాలా ఇబ్బంది పడుతూ చాలా ఆ నొప్పిని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆ జ్ఞానం ఇంకా తను పొందలేదు, మెలకువలోకి రాలేదు. ఈ జీవితం అంతా కూడా ఒక స్వప్నమే అన్న ఒక మెలకువలోకి తను రాలేదు కాబట్టి, అందుకనే వీటన్నిటి నుంచి కూడా తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. అదే ఎవరైతే ఆనంద స్థితిలో, నిత్య ఆనంద స్థితిలో ఉంటారో వాళ్ళు మెలకువలోకి వచ్చారు. ఇదంతా కూడా ఒక కళ లాంటిదే. ఇప్పుడు ఈ ఈ కళ ఇప్పుడు నేను గమనిస్తున్నాను. ఈ కళ సమాప్తి అయిన తర్వాత ఈ జీవనం కూడా ఇంకా ఏమీ లేదు అన్న ఒక మెలకువ స్థితిలో ఉన్నాడు అని. సో అందుకనే మనకు నిద్రలో వచ్చే కళలు ఎలా చాలా ప్రాముఖ్యమైనదో మన ఈ జీవనం కూడా అలాంటి కళ లాంటిదే అని చెప్తారు. అందుకనే స్వప్నాలు, ఆ స్వప్నాల్లో మనకు వచ్చే సందేశాలు, వీటిని గమనిస్తూ మన ఆధ్యాత్మిక పురోగమనానికి మనం చాలా చక్కగా ఉపయోగించుకోవాలి అని కూడా చెప్తూ ఉంటారు. మనకు చాలా వరకు మనం ఈ ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది మనకు. ఏంటి అంటే అరే ముందుగా జరిగేది నాకు కల్లో వచ్చిందండి, నాకు కల్లో ఎలా వచ్చిందో అలానే జరిగిందండి అని మనం అంటూ ఉంటాం. ఆ అది మనకు ఏవైనా ఒక ఆ పాజిటివ్ విచారం కావచ్చు, లేదా మనలో మన దగ్గరలో ఉన్న వాళ్ళకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్న అది అవ్వచ్చు, లేదా మనకు చాలా కావాల్సిన వాళ్ళు మరణించినట్టు అవ్వచ్చు, లేదా మనకే ఆ మరణ భయాన్ని చూపించేలాంటి కళలు అవ్వచ్చు, లేదా ఇలా ఏదో ఒక సందేశం మనకు కళలో వస్తూ ఉంటుంది. మనం అది గమనించి అరే మాకు ఇలా వచ్చిందండి ముందుగానే, కానీ అప్పుడు ఏంటో మరి తెలియలేదు, మరి ఇంకో కొన్ని కళలు వస్తున్నాయండి అసలు పొద్దున్నే మెలకు వచ్చేసరికి అవి ఏంటో ఏమో అసలు గుర్తుండటం లేదు. ఇలా మనం ఎన్నో గమనిస్తూ ఉంటాం. సో ఈ స్వప్నాలు అవి అందించే సందేశాలు ఏంటి అన్నది మనం ఇవాళ తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా స్వప్నాలు అన్నప్పుడు, కళలు అన్నప్పుడు ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం గమనించుకోవాలి. దీనికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ సిగ్మండ్ ఫ్రైడ్ అన్న వ్యక్తి ఇంకా ఆ ఎక్కువ ఈ కళల గురించి సంశోధన చేయడం అన్నది జరిగింది. స్వప్నాల్లో ఎలాంటి సందేశాలు వస్తాయంటే మనకి ఇప్పుడు తెలుసు, కుట్టు మిషన్ కనిపెట్టిన వ్యక్తి ఎలిస్ ఓయే అని. ఆయన కుట్టు మిషన్ అంతా మొత్తం కనిపెట్టాడు. ఇంకా అసలు ఆయనతో ఏం డబ్బులు అన్నవి ఏం లేవు ఇంకా. ఎందుకంటే మొత్తం ఆ కుట్టు మిషన్ తయారు చేయడానికి ఆయన దగ్గర ఉన్న ఆ డబ్బంతా ఖర్చు పెట్టేశాడు అనమాట. మరి కుట్టు మిషన్ ఏమో పూర్తయింది అనుకుందామా అంటే పూర్తి కాలేదు. ఎందుకంటే కుట్టు పడటం లేదు. ఎందుకు కుట్టు పట్టడం లేదు? ఆయన నార్మల్ గా మనం చేతితో కుట్టు వేయడానికి యూజ్ చేసే నీడల్ ఎలా ఉంటుంది, ఆ సూది ఎలా ఉంటుందంటే వెనక వైపు ముందుగా ముందు షార్ప్ ఉంటుంది, వెనక వైపు చిన్న దారం ఎక్కించడానికి హోల్ ఉంటుంది, అలా ఉంటుంది. సో ఆయన ఏమో అదే సూదినే ఆ మిషన్ లో వాడడానికి ప్రయత్నిస్తున్నాడు. కుట్టు సరిగ్గా పడటం లేదు. మిషన్ ఏమో పూర్తయింది కానీ కుట్టు పడటం లేదు. కుట్టు పడలేదంటే ఇంకా మిషన్ కంప్లీట్ అయినట్టు కాదు. మరి ఇలా ఇది ఆలోచిస్తున్నప్పుడు ఒకానొక రోజు ఆయన పడుకున్నప్పుడు ఆ నిద్రలో ఒక స్వప్నం వచ్చింది. ఎలా అంటే చాలా విశాలమైన ప్రదేశం. ఆ విశాలమైన ప్రదేశంలో ఆయన అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాడు. ఉండగానే సడన్ గా ఆ, ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు, ఎలా అంటే తలలో మెడలో పుర్రలు వేసుకోవడం, మరి చాలా భయంకరంగా ఉండడం, మరి ఆయుధాలన్నీ చేతన పట్టేసి ఈయన మీదకి వచ్చేస్తున్నారనమాట. ఈయన్ని ఏమైనా చేద్దాము, చంపేదాము అన్నట్టుగా మీదకి వస్తున్నారనమాట. ముఖ్యంగా ఆయుధాలని చాలా స్పష్టంగా ఆయన దగ్గర తీసుకొస్తున్నారనమాట.
ఆయన ఒక్కసారిగా ఈ ఒక కళని చూసి విస్తుపోయి మెలకులోకి వచ్చేసాడు. అరే ఏంటిది, చెమటలు పట్టేశాయి ఆయనకి అసలు. అరే ఏంటిది, ఇలాంటి కళ వచ్చింది, ఎందుకు వచ్చింది ఈ కళ అని ఆలోచిస్తూ, మరేమో ఇక్కడ ఇటువైపు కుట్టు మిషన్ కూడా పూర్తవలేదు, మరి ఇంకోవైపు ఇలాంటి కళ వచ్చింది, ఎలా, ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఆయనకు వచ్చిన కళని మరలా పరీక్షగా గుర్తు చేసుకున్నాడు. ఆ నరురూప రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన్ని సంహరించడానికి చేదబట్టిన ఆయుధం ఏవైతే ఉందో ఆ ఆయుధాన్ని మరలా సూక్ష్మంగా గమనించినాడు. గమనించినప్పుడు ఆ ఆయుధం ఎలా ఉందంటే, ముందు షార్ప్, పదునుగా ఉంది. మరి ఆ పదునుగా ఉంది కదా, ఆ వెనకాలే చిన్నగా ఈ దారం ఎక్కించడానికి రంధ్రం ఉందన్నమాట. ఆయన టక్కున మెలకు వచ్చి, అబ్బా ఎంత అద్భుతమైన స్వప్నం వచ్చింది, అనవసరంగా నేను భయపడ్డానే, నేను చేసిన తప్పేంటి అన్నది నాకు తెలిసింది, ఎందుకు నా కుట్టు మిషన్ లో కుట్టుబడటం లేదని నాకు తెలిసింది అని వెంటనే ఆయన వర్క్ షాప్ కి పరిగెట్టి కొత్తగా ఒక సూది తయారు చేశాడు. ముందు ఆ సూదికి ముందరే పదునుండడం, మరి ముందరే ఆ రంధ్రం ఉండడం కూడా. ఇంకా చూడండి, ఒక స్వప్నం ఆ ఈ యొక్క ఆ ఎంటైర్ ప్రపంచంలో ఎటువంటి రెవల్యూషనరీ, ఎటువంటి మార్పు తీసుకొచ్చింది ఈ యొక్క గార్మెంట్ ఇండస్ట్రీలో గాని, అంటే ఈ బట్టలు కుట్టడం విషయంలో గాని. ఆ ఒక్క సూదికి ఉన్న రంధ్రం వెనకాల కాదు ముందర ఉంది, ఆ దాన్ని గమనించు నువ్వు, ఇలాంటి ఇది ఒక ప్రయోగం నువ్వు చేసావంటే ఈ కుట్టు మిషన్ పూర్తవుతుంది అన్న ఒక సందేశము రాక్షస రూపంలో తనకు దేవతలు అందించారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా మరెన్నో స్వప్నాలు, ఆ రహస్యాలు మనందరికీ కూడా వస్తూనే ఉంటాయి మాస్టర్స్. కానీ వేటిని గమనించాలి, ఎలా మనం మెసేజ్ రిసీవ్ చేసుకోవాలి, మన ఆత్మ పురోగమన, మన ఆత్మస్థితి పెంచుకోవడానికి మన ఈ స్వప్నాల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, దీనికి స్వప్న శాస్త్రం అనే ఉంది మాస్టర్స్. మనం ఈ భూమి మీద ఏదైతే జీవిస్తున్నామో ఈ జీవితంలో మనము మనకు ఎదురయ్యే ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క దానికి కూడా ఈ ఆత్మ పురోగమనానికి ఉపయోగించుకోవాలనే ఒక సందేశమే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ ముఖ్యమైన ఒక అంశాలు ఉంటాయి మాస్టర్స్, కానీ మనం గమనించమంతే. మనం ఎక్కువ దాని గురించి ఇంట్రెస్ట్ చూపించం. సరేలే, ఏదో ఒక కలే కదా అని విస్మరించడము జరుగుతుంది. సరేలే, ఎందుకు పట్టించుకోవాలి అన్నట్టుగా ఉండటము జరుగుతుంది. మరి కలొచ్చిందా అని ఎక్కువగా దాని గురించి ఆలోచించి మనం మన శక్తిని కోల్పోవడం అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి రెండు కాకుండా బ్యాలెన్స్డ్ గా మధ్యలో ఉండటం, ఆ స్వప్న సందేశాలను మనం రిసీవ్ చేసుకోవడం, అండ్ ఆ సందేశాలు రిసీవ్ చేసుకోవడానికంటే ముందు స్వప్నాలు ఎలా ఉంటాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. ముఖ్యంగా కళలు స్వప్నాల్ని 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఏంటి ఆ 3 రకాలుగా విభజించడం అంటే, ముందుది చింతిత జాములు అని. చింతిత జాములు అంటే మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో దాని గురించే మనకు స్వప్నాలు రావడం అన్నమాట. వాళ్ళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక తిండి పదార్థం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని అనుకోండి, నైట్ లో పడుకున్నప్పుడు మొత్తం అదే కళ్ళతో నిండిపోయి ఉంటుంది. అది తిన్నట్టుగా, లేదా అది అందనట్టుగా ఇలా రావడం అన్నది జరుగుతుంది. అంటే రోజు మొత్తం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, దేన్నైతే ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాము, నేనేం ఆలోచించట్లేదండి, కానీ లోపల అదే అంశమే మనలో తిరుగుతూ ఉంటుంది. సో అలా మనకు ఎక్కువ ఆలోచనల వల్ల నిద్రలో స్వప్నాలు ఏ దాని గురించి అయితే ఆలోచించామో అవే వచ్చాయంటే వాటిని మనం చింతిత జాములు అని అంటాం. మరి రెండవది వ్యాధి జాములు, వ్యాధస్థ జాములు అని అంటాం. అంటే మనం ఏదైనా వ్యాధితో ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, అది జలుబు అవ్వచ్చు, లేదా ఇంకా పెద్దదవ్వచ్చు, ఏదైనా వ్యాధితో మనము ఇబ్బందులు పడుతున్నాం అనుకోండి, ఆ వ్యాధికి సంబంధించిన ఆ స్వప్నాలే మనకు మళ్ళీ రావడం అన్నది జరుగుతుంది. సో వీటిని వ్యాధిస్థ జాములు అంటాం. ఈ రెండింటిని మనము
ప్రాపంచిక కళలు అంటాం. అంటే ఈ భౌతికంగా సంబంధించిన కళలు, భౌతికత్వానికి సంబంధించిన కళలు. ఈ రెండిటితో మనకు పని లేదండి. చింతిత జాములు మరి యాదస్థ జాములు వీటితో మనకు పని లేదు. ఎందుకంటే మన థాట్ జీరో అయిందంటే ఇవి అసలు రావు. ఇంకా ఎక్కువ దేని గురించి కూడా మనం ఆలోచించట్లేదు అంటే మనకి రావు కళలు. మనకు ఉన్న వ్యాధులు నయమైపోయానుకోండి, ఆ కళలు రావు. అందుకనే వీటిని ప్రాపంచిక కళలు అంటాం. వీటితో మనకి ఎక్కువ అంతా పని లేదండి. మరి మనకు కావాల్సిన కళలు ఏది, దేని గురించి మనకు కావాలి ఇన్ఫర్మేషన్ అంటే యాదృచ్ఛిక జాములు అకస్మాత్తుగా వచ్చేస్తాయి అన్నమాట. అసలు ఆ స్వప్నాల్లో వచ్చే వ్యక్తులు గాని, ప్రదేశాలు గాని, వచ్చే విచారాలు గాని, ఇవి ఏవి కూడా మనం అసలు ముందు గెస్ట్ చేయలేము. మనం అసలు గెస్ట్ చేయనేలేము. ఎలా వస్తాయి, ఏం చెప్తారు అన్నది కూడా మనము అర్థం చేసుకోలేము. లేదా మనకు దాని గురించి ఐడియానే ఉండదు అసలు. ఇంకా ఇలా మనకు వచ్చాయనుకోండి, అవి యాదృచ్ఛిక జాములు అంటాము. వీటినే మనము ఆధ్యాత్మిక కళలు అని కూడా అంటాం. ఆధ్యాత్మిక కళలు అని కూడా అంటాం. ఈ ఆధ్యాత్మిక కళలే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక కళలో వచ్చే సందేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేశాల్ని మనం చక్కగా రిసీవ్ చేసుకున్నట్టయితే మన ఆత్మలో, మన ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ ఆత్మ చైతన్యానికి అడ్డుపడే ప్యాచెస్ కానీ, బ్లాకేజెస్ కానీ వీటన్నిటిని కూడా నిర్మూలించుకొని మన ఆత్మ పురోగమనాన్ని మనం సాధించవచ్చండి. అందుకని ఆధ్యాత్మిక కళలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వంశీ ఈశ్వర్ గారు ఈ ఆధ్యాత్మిక కళలు ఎలా రాబర్చుకోవాలి అన్నదానికి ఒక చిన్న టెక్నిక్ చెప్పారండి. ఏంటి ఆ టెక్నిక్? ఆ టెక్నిక్ యూజ్ చేసిన తర్వాత మనకు వచ్చే ఆధ్యాత్మిక కళల్ని 5 రకాలుగా డివైడ్ చేయడం అన్నది జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మనం కొంచెం క్లుప్తంగా డీటెయిల్డ్ గా తెలుసుకుందామండి. ముందుగా మనకు ఆధ్యాత్మిక కళలు రావాలంటే మనం ఏం చేయాలి? ఒకవేళ మనకు వస్తున్నాయి కానీ అది సరిగా మనం గమనించలేకపోతున్నాం, రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాం? అరే నైట్ మొత్తం ఏవేవో కళ్ళు వచ్చాయండి, పొద్దున్న లేసేసరికి అసలు ఏం గుర్తులేదు. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల నైట్ ఏదైతే మనం నిద్రపోయేటప్పుడు కళలు వస్తాయో వాటిని మనం గుర్తుంచుకోలేకపోతుంటామండి. అందుకని మనం ఎక్కువ కొంచెం మెడిటేషన్ చేస్తూ ఆ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవాలి. మరి ఈ ఒక టెక్నిక్ ఏదైతే చెప్పారో ఆ టెక్నిక్ చేసేటప్పుడు నైట్ ఎక్కువగా పడుకోవాలి. మరి డే టైంలో సాధన ఎక్కువ చేసుకోవాలండి. బాడీ రెస్ట్ రిలాక్స్డ్ గా ఉన్నప్పుడే ఇది చక్కగా ఈ ఒక ప్రాసెస్ చక్కగా జరగడం అన్నది అవుతుందండి. మరి ఏంటి, మనం సాధారణంగా పడుకునే ముందు అలారంలు అవన్నీ పెట్టేసుకుంటాము. కానీ ఈ ఒక ప్రక్రియ చేసేటప్పుడు ఎటువంటి అలారమ్స్ కూడా పెట్టుకోకూడదండి. ఎటువంటి అలారమ్స్ కూడా పెట్టుకోకూడదు. కానీ పడుకునే ముందు ధ్యానం చేసి చక్కగా ఎంతసేపు వీలైతే అంతసేపు, కనీసం ఒక 1 hour అయినా ధ్యానం చేసి పడుకునేటప్పుడు ఇలా అనుకోవాలి, మాస్టర్స్ నాకు మధ్యరాత్రుల్లో లేదా మధ్యలో నిద్రలో నుంచి మధ్యలో మెలకు వచ్చేటట్టుగా నాకు హెల్ప్ చేయండి అని. ఏ మాస్టర్ అనేం లేదండి, అందరూ మాస్టర్సే. మనకు ఆ సహాయాన్ని అందించడానికి తయారుగా ఉన్న మాస్టర్స్ మనకప్పుడు సహాయాన్ని అందిస్తారు. మరి మాస్టర్ అంటున్నారు, ఏ మాస్టర్ అనుకోవాలండి? అలా ఏం అవసరం లేదండి. మాస్టర్ అనుకుంటే చాలు, అందరూ కూడా మనకి జ్ఞానాన్ని అందించే వాళ్ళే. అందులో ఈ ఒక్క ప్రక్రియకు మనకు సహాయపడే మాస్టర్స్ మనకు సహాయపడతారు. సో ధ్యానం చేసి పడుకునే ముందు మాస్టర్స్ నాకు మధ్యలో మెలకు వచ్చేటట్టుగా చేయండి అని అనుకుని పడుకోవాలి. సో అలా పడుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మెలకు వస్తుంది. మెలుకొల్పుతారు మాస్టర్స్ మనల్ని, ఖచ్చితంగా మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే 36 times బ్రీత్ ని కౌంట్ చేయాలి. 36 times అంటే బ్రీత్ ని కౌంట్ చేయాలి. 36 times అంటే
ఓసారి ఉచ్ఛ్వాసని కౌంట్ చేయడం, ఓసారి నిశ్వాసని కౌంట్ చేయడం కాదండి. రెండు ఒక సైకిల్, ఉచ్ఛ్వాస నిశ్వాస 1 టైం, మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాస 2nd టైం, ఇలా 36 టైమ్స్ కౌంట్ చేసుకోవాలి. అలా కౌంట్ చేసిన తర్వాత మాస్టర్స్ నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని అఫర్మేషన్ అనుకోవాలి. మాస్టర్స్ నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని అనుకోవాలి. అలా అనుకుని మళ్ళీ ఇదంతా కూడా ధ్యాన స్థితిలోనే చేసుకోవాలండి. ధ్యాన స్థితిలో కూర్చుని మనం చేసుకోవాల్సి ఉంటుంది. మరి బెడ్ పైనే మరి నేను నాకు మెలకు వచ్చింది కదా, నేను దిగి మొహం కడుక్కుంటాను, నీళ్ళు తాగుతాను, దాని తర్వాత చేస్తాను, అలా ఏం వద్దండి. మనకు మెలకు వచ్చిన చోటనే అలానే కూర్చుని ఈ ఒక ప్రాసెస్ అన్నది చేసుకోవాలి. మనం మెలకు రాగానే 36 టైం బ్రీత్ కౌంట్ చేసుకోవడం, మరి మాస్టర్స్ నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని అనుకోవడం, మరి మళ్ళీ 36 టైం మళ్ళీ ఒక కౌంట్ బ్రీత్ కౌంట్ చేసుకోవడం, అలా కౌంట్ చేసుకొని మరలా పడుకోవడం అండి. ఎందుకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అన్న ఒక వాక్యానికి ముందు తర్వాత 36 టైమ్స్ మనము బ్రీత్ కౌంట్ చేసుకోవాలి అంటే మనం నిద్ర నుండి యోగ నిద్రలోకి వెళ్ళాలండి. ఆ 36 కౌంట్ మనం గమనించినట్టయితే అది 72 అవుతుంది. 72,000 నాడుల ఒక మన దేహంలో ఏమైతే ఉంటాయో ఆ 72,000 నాడుల్ని కూడా మనం జాగృతం చేస్తున్నాం. అవి జాగృతిగా ఉంటూ మనం యోగ నిద్రలోకి వెళ్తున్నాం. అందుకనే 36 ముందు 36 తర్వాత 36 జాగృతి పరచడానికి. సో ఇలాగా అనుకుని పడుకున్న తర్వాత ఈ ఈ ప్రక్రియ మనం 11 డేస్ చేయొచ్చు, లేదా 41 డేస్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా చేస్తే మనకు ఆ ఆధ్యాత్మిక కళలో రావడం అన్నది జరుగుతుందండి. సో ఇలా 36 బ్రీత్స్ జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి, 36 బ్రీత్స్ అని అనుకున్న తర్వాత మనం పడుకుంటాము. పడుకున్న తర్వాత మనకు కళలు రావడం ప్రారంభిస్తాయి. అవే ఆధ్యాత్మిక కళలు. ఇలా చేసిన తర్వాత వచ్చే ఆధ్యాత్మిక కళల్ని మనం 5 విధాలుగా గమనిస్తామండి, 5 విధాలుగా చూస్తాం. సో ఈ 5 విధాలు లేదా 5 రకాల కళలు ఏవేవి అంటే, ముందుగా ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్. మనకు వచ్చే కళలు ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్. ఏంటి ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్? ఏం జరుగుతుంది ఈ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ లో అంటే, మనకు సంబంధం లేకుండా మనుషుల్ని చూస్తాము. ఎలా అంటే గుర్రాలు గాని, లేదా కొండ వేలాడుతున్నట్టుగా గాని, లేదా చాలా డిఫరెంట్. అసలు మనము ఈ ప్రాపంచికంగా మన కళ్ళకి ఏం కనబడుతుందో అలా కాకుండా చాలా విచిత్రంగా ఉంటుంది ప్లేసెస్, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. లేదా దట్టమైన ప్రకృతిలో ఉంటాము, లేదా ఈ భూమి మీద మనం ఏమైతే గమనించలేమో అలాంటివన్నీ కూడా గమనిస్తూ ఉంటాము. ఇది ఎలా అంటే మనము హయ్యర్ వరల్డ్స్ కు ట్రావెల్ అవుతూ ఉండొచ్చు. సో ఇలా చాలా బ్యూటిఫుల్ సీన్స్ లాగా మనం గమనిస్తూ ఉంటాము. నేను అటెళ్ళిపోయానండి, నేను నిద్రలోనే అన్ని చోట్ల తిరిగేసి వచ్చానండి, ఇలా అంటుంటాం కదా. కల్లో ఉన్నట్టే ఉంది నాకు, నేనేమో మరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చాను అని అంటారు. ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా. అంటే ఉన్న చోటనే ఉంటాము, కానీ మంచి మంచి సీన్స్, ఇలాంటి సన్నివేశాలు వచ్చేటట్టుగా మనకు కళలు, స్వప్నాలు వస్తూ ఉంటాయి. సో మరి దీంట్లో ఏముందండి మెసేజ్? మేమేం అర్థం చేసుకోవాలంటే, జస్ట్ ఒక విజువలైజేషన్ ని గమనిస్తూ ఆనంద స్థితిని పొందడం అంతేనండి. ఇంకా మరి ఎక్కువ ఆలోచించడం అవసరం లేదు. కానీ మనం దర్శించని లోకాలన్నీ కూడా దర్శించగల శక్తి ఈ స్థితిలో ఉంటుంది. ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ మన దేహం నుండి మన ఆత్మ బయటకు రావడం అనేది జరుగుతుంది. మరి ఈ మూమెంట్ లో మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే, మన ఆత్మ అందరికి కూడా, మనము సపోజ్ ఒక 6 అంగుళాల పొడవు ఉన్నాం అనుకోండి, మన ఆత్మ 4 అంగుళాల పొడవే ఉంటుంది అనమాట. సో
6 అంగుళాల దేహం నుండి 4 అంగుళాల ఒక ఆత్మ బయట వచ్చిందంటే ఆ గ్రావిటీ అన్నది చేంజ్ అవుతుంది కదండి. అది ఏమో ఆ ఆత్మ ఏమో హాయిగా తేలిగ్గా తేలిపోతూ ఉంటుంది గాల్లో, ఎందుకంటే గ్రావిటీ వేరీ అయింది. సో ఆ ఆత్మ అలా బయటకు వచ్చిన తర్వాత మనల్ని చూసింది అనుకోండి, వామ్మో నన్ను నేనే చూసుకుంటున్నానా అన్నట్టు ఉలికి పడినట్టు అవుతుంది. మనకు నిద్రలో ఓసారి ఉలికి పడినట్టు అవుతుంది కదా, ఏదో కలొస్తుంది, సడన్ గా ఉలికి పడి లేచినట్టు అవుతుంది కదా. ఇదేనండి రీజన్. ఏంటి, మన నుండి మన ఆత్మ బయటకు వచ్చింది. మనల్ని చూసి మన ఆత్మ, అంటే దేహాన్ని చూసి ఆ ఆత్మ ఆ ఆ, గాబరా పడింది, అరే ఏంటి నేను ఇలా ఉన్నానా అని. సో అందుకనే సడన్ గా రిటర్న్ వచ్చి మనలో చేరిపోతుంది. మన శరీరము మరి ఆత్మకు కనెక్టివిటీ ఉంటుంది, ఒక తీగలాగా కనెక్టివిటీ ఉంటుంది, దాన్ని సిల్వర్ కార్డ్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఆత్మ దేహాన్ని చూసి ఉలికి పడుతుందో అప్పుడు వెంటనే అది లోపలికి లాగేసుకుంటుంది. ఆ వచ్చి సడన్ గా చేయడం వల్ల ఆ జర్క్ లాగా అవుతుంది కదండి, అందుకనే మనకు మెలకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఇంకేమి మనము అసలు వేరేలాగా ఆలోచించి గాబరా పడ్డాలు ఇంకేం అవసరమే లేదండి. ఆధ్యాత్మిక పురోగమన, ఆత్మ పురోగమన మనకు కావాలంటే ముఖ్యంగా ఉండవలసింది ఆ అన్నిటినీ అర్థం చేసుకోగల ధైర్య స్థితి అండి. గాబరా పడుతున్నాము, అరే ఏంటి ఇలా అవుతుంది, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, నేను దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అని టెన్షన్ పడ్డాం అనుకోండి, సాధన సంపూర్ణంగా చెయ్యలేం మనం. అందుకనే ఏది జరిగినా కూడా ఆ సైన్స్ ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏముండొచ్చు అని మనము ఆ సైన్స్ ని క్లుప్తంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, మనకు ఏ టెన్షన్స్ ఫియర్స్ అన్న ఉండవు. ఫియర్స్ టెన్షన్స్ లేనప్పుడు మన ఈ ఆధ్యాత్మిక పురోగమనం అనేది చాలా చక్కగా అద్భుతంగా జరగడం అనేది అవుతుందండి. మరి ఇంకొన్ని సందర్భాల్లో మనం ఈ ఎక్స్పీరియన్స్ కూడా అవుతూ ఉంటుంది మనకు. ఏంటి అంటే ఆ మనకు కళలో చాలా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్, ఆ సిచ్యుయేషన్స్ నుంచి నేను తప్పించుకుని పరిగెడుతున్నాను, చేతులేమో ఇలా ఇలా అంటున్నాను, గట్టిగా అరుస్తున్నాను, పక్క ఉన్న వాళ్ళని మన పక్కన ఎవరైతే పడుకుని ఉంటారో వాళ్ళని లేపించే ప్రయత్నం, మెలకువలోకి వాళ్ళని తెచ్చే ప్రయత్నం చేస్తుంటాము. ఎంత చేసినా అవ్వదు అసలు మన వల్ల. మనకేమో ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి నేను ఈ మనిషిని లేపిస్తున్నా కూడా ఏం లేవట్లేదు అనేలాగా అవుతుంది. కానీ వాళ్ళని అడిగితే నువ్వా, అరిచావా, నన్ను పిలిచావా, అసలు నాకు తెలియనే లేదే అని అంటారు. మరేమో మనకు అనిపిస్తూ ఉంటుంది నేను చాలా చక్కగా ప్రయత్నం చేశాను తన్ని మెలుకులోకి తీసుకురావడానికి, తను మరి నన్ను పట్టించుకోనే లేదు అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఇది ఎప్పుడు అవుతుంది అంటే ఇది కలలోనే అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే ఆ ఒక ఆ, మన బాడీలో, ఐ మీన్ మన ఫిజికల్ బాడీ మరి మన సోల్ బాడీ ఆ అడ్జస్ట్మెంట్, ఆ ఫ్రీక్వెన్సీ అన్నది డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇది కంగారు పడాల్సిన అవసరం లేదండి. మరేమో మనకు ఈ ఈ స్వప్న శాస్త్రం తెలియకుండా ముందు మనము అరే ఇలా ఎప్పుడు నిద్రలో అవుతుంది, అందుకని నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి జోష్యం అడుగుతానంటే ఆయన ఏం చెప్తారు, నీకు ఏ దయ్యమో భూతమో పట్టుకుంది అంటారు, ఇంకా ఎక్కువ గాబరా పడిపోతాము. అసలు అలా ఏం లేదండి. ఇంకా ఏదైనా ఆత్మ వేరేది వచ్చినా కూడా మనం ఎలాంటి స్థితిలో ఉండాలంటే, వచ్చావా మాస్టరు, రా కూర్చుందాము, నువ్వేం చెప్పాలనుకున్నావు, నేనేం వినాలనుకున్నాను చెప్పు అనే స్థితిలో, అంత ధైర్య స్థితిలో మనం ఉండాలండి. అప్పుడే ఆత్మ పురోగమన చక్కగా అవుతుంది. ఎప్పుడు కూడా స్పిరిచువల్ స్పిరిచువాలిటీ మరి ఈ ధ్యానం మనం ఏదైతే చేస్తున్నామో ఇక్కడ పొందే మన అనుభవాలు ఏది కూడా ఎప్పుడు కూడా మనము భయంతో లేదా ద్వంద్వ మనస్థితిలో రిసీవ్ చేసుకోకూడదండి. సంపూర్ణ అంగీకారం ఉంటేనే మనకు ఆ ఆత్మ పురోగమన అన్నది సాధ్యపడుతుంది. ఇది చాలా చాలా మనం గమనించుకోవాల్సింది. మరి ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్ కానీ లేదా డిఫరెంట్ మనకు అసలు పరిచయమే లేని వ్యక్తుల్లో కానీ మనకు ఏవైనా సందేశాలు ఇవ్వాలన్నప్పుడు కానీ మనకు వచ్చే ఒక స్వప్నాల్ని మనం ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. మరి నెక్స్ట్ ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్. ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలా రిసీవ్ చేసుకోవచ్చు. మరేమో మనకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము, ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నామో తెలీదు. అది ఆర్థికంగా అవ్వచ్చు లేదా వ్యాధిపరంగా అవ్వచ్చు, ఎలానో సరే ఈ ప్రాపంచిక ప్రపంచంలో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం.
మరి ఎందుకు ఇబ్బంది పడుతున్నాము అన్న ఒక క్లారిటీ మనకు ఉండదు. సరే ఎవరైనా చెప్తారా అంటే ఎవరిని అడిగినా కూడా మనకు ఆ వాళ్ళు ఇచ్చే సమాధానం ఏదైతే ఉందో చూడండి, అది సంతృప్తికరంగా ఉండదు. అరే నాకేమో అనిపిస్తుంటే ఈ వీళ్ళేమో చెప్తున్నారే అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కూడా మనం బయట అడగకూడదండి, బయట వెతుక్కోకూడదు సమాధానం గురించి. మన లోపలే మనం సమాధానం వెతుక్కోవాలి. అగైన్ 36 బ్రీత్, జ్ఞానసిద్ధి 36 బ్రీత్ అన్నప్పుడు మనకు వచ్చే ఒక ఇన్ఫర్మేషన్, స్వప్నాల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ని మనం ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ అని అంటాం. మరి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఒక మాస్టర్ షేర్ చేశారు వాళ్ళది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఆవిడేమో ఆరేళ్ల బాబు ఆరేళ్ల బాబు ఉన్నట్టుండగానే మరణించారు. ఆ మరణ శోకం ఆమెని చాలా ఇబ్బంది పెడుతోంది అసలు. ఎలా అంటే ఇంకా ఆ ఆ స్థితి నుంచి బయటకు రాలేకపోయారు. ఒక 3 ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు అలానే. మరి అదే టైంలో ధ్యానం పరిచయం అయింది. ధ్యానంలోకి వచ్చారు ఆవిడ. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు వంశీ కిరణ్ గారు చెప్పిన ఈ 36 బ్రీత్, మళ్ళీ జ్ఞానసిద్ధి ప్రసాదించండి 36 బ్రీత్, ఈ ఒక టెక్నిక్ ని చూశారు. ఆవిడకి ఏమంటే తను మరణించిన బాబు ఎలా అంటే ఒక పెద్ద పెద్ద ఆవు రూపంలో ప్రతినిత్యం స్వప్నాల్లోకి రావడం అన్నది జరుగుతోంది. ఎందుకు ఏంటి తనకు అర్థం కావట్లేదు, ఎందుకు వస్తున్నారో అనేది అర్థం కావట్లేదు, ఎలా రిసీవ్ చేసుకోవాలి అన్నది అర్థం కావట్లేదు. సో అందుకని ఎవరు ఎస్ఎంఎస్? హలో, ఎస్ఎంఎస్ ఎవరు? మ్యూట్ చేసుకోండి మీరు. సో ఎలా అర్థం చేసుకోవాలి అన్నది అవ్వట్లేదు, తెలియట్లేదు. సరే ఈ టెక్నిక్ ఫాలో చేశారు. అప్పుడు ఆమెకు ఒక దృశ్యం కనిపించింది. ఏంటి ఆ దృశ్యం అంటే, ఒక ఆవు, ఒక దూడ. దూడ ఆవు దగ్గర పాలు తాగుతుంది. ఈవిడేమో ఆ ఒక దృశ్యంలో ఒక రైతు మహిళ. మరి ఆవు దగ్గర దూడ పాలు తాగడం చూసి ఈవిడికి ఏమనిపించిందో ఏమో తెలీదు, చాలా పెద్ద కర్ర తీసుకుని ఆ దూడ వైపు గట్టిగా విసిరింది. అలా విసరడంతో ఆ దూడ ఒక్క దెబ్బకు చనిపోయిందండి. చనిపోయినప్పుడు ఆ ఆవు చాలా బాధగా, మరి కోపంలాగా ఈవిడ వైపు చూసింది. చూస్తే ఏంటి ఆ అలా చూడడం వెనుక ఒక అర్థం ఏంటి అంటే, నువ్వు నా ఒక బిడ్డని నన్ను దూరం చేసి నాకు పుత్రశోకాన్ని ఇచ్చావు కదా, నేను కూడా నీ నీ కడుపులో పుడతాను, నీకు కొడుకులాగా లేదా కూతురులాగా నేను పుడతాను. పుట్టి ఆ ఒక బిడ్డ చనిపోతే ఆ ఎంత బాధ ఉంటుందో నేను ఇప్పుడు అనుభవిస్తున్న నొప్పిని నువ్వు అనుభవించేలాగా చేస్తాను అన్నట్టుగా చూడడం అన్నది జరిగింది. అదే ఆవే ఈవిడకు కొడుకు రూపంలో పుట్టడం, ఆ ఒక 6 ఏళ్లకే చనిపోవడం, ఈవిడ ఆ బాధని అనుభవించేలాగా చేయడం అన్నది జరిగిందంట. మరి అది తెలిసినప్పుడు ఆవిడ, అరే నేను ఇలాంటి పొరపాటు చేశానా, అందుకనైనా నాకు ఇలాంటి పరిస్థితి అని ఆ ఒక సందేశం వచ్చిన తర్వాత ఆ ఆవుకు అలా తను ఏమైతే చేసిందో, అజ్ఞానంలో చేసిందో, సారీ చెప్పుకుంది. సారీ చెప్పుకున్న తర్వాత సంపూర్ణ కంప్లీట్ సరెండరెన్స్ తో ఉండాలండి. కంప్లీట్ సరెండరెన్స్ తో ఆ ఒక సారీ అన్నది చెప్పాలండి. మనకు ఎందుకు ఆ బ్లాకేజెస్ గాని ఆ ప్యాచెస్ గాని మనం ఎందుకు ఈ స్థితిలో ఉన్నాం అన్నది మనకు అక్కడ నుంచి మెసేజ్ వస్తుంది. అప్పుడు కంప్లీట్ సరెండర్నెస్ తో మనము సారీ క్షమించమని చెప్పుకున్నాం అనుకోండి, అక్కడే అది డిజాల్వ్ అయిపోతుంది. మళ్ళీ మనం దాన్ని అనుభవించడానికి ఇంకో జన్మ తీసుకోవడం అవసరం లేదు, లేదా ఆ అనుభవించడానికి మనకి ఇంకో సిచ్యుయేషన్ రానవసరం లేదు. కంప్లీట్ గా అక్కడే అది డిజాల్వ్ అయిపోతుంది. అలా ఆవిడ డిజాల్వ్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆవు తన కలలో కనిపించడం అన్నది లేదండి. సో ఇలాగా మనకు అసలు ఐ మీన్ ఆధ్యాత్మిక కళలు ఏవైతే వస్తాయో
ఇవన్నీ కూడా మనకు ఇలా మనకేమి కార్మిక్ ప్యాచెస్ కావచ్చు, లేదా ఎనర్జీ లెవెల్స్ లో ప్యాచెస్ కావచ్చు, ఆ బ్లాకేజెస్ ని డిసాల్వ్ చేసుకోవడానికి మనం సహాయపడాలండి. మరి మనము ఇవన్నీ కూడా ఆ ఆత్మస్థితిలో మనం ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, డిసాల్వ్ చేసుకున్నాం అనుకోండి, దాని గురించి మళ్ళీ మనం ఇంకో జన్మ తీసుకోవడం అవసరం లేదు. లేదంటే ఆ కర్మను మనం అనుభవించాలంటే ఇంకో జన్మ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇలా మనం ఏ స్థితిలో ఉన్నాము, మనకున్న సమస్యలకు రీజన్ ఏంటి, ఇలా కూడా మనకు స్వప్న సందేశాలు వస్తూ ఉంటాయి. వాటిని మనము ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ అని అంటాం. మరి నెక్స్ట్ ఆస్ట్రల్ సర్వీసెస్. ఆస్ట్రల్ సర్వీసెస్ అంటే హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ లేదా మనము హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళటము. అంటే హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ మన దగ్గరకు రావడం, లేదా మనం హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళడం, ఇవి జరుగుతుంది. ఇలా వాళ్ళు రావడం కానీ మనం వెళ్ళడం కానీ ఎందుకు అవుతుంది అంటే, కత్తులో చేతులో ఇంకోటి మరొకటి అన్ని ఉంటాయి. మనకు అందించవలసిన సేవలు వాళ్ళు అందిస్తారు. అంటే మనలో ఉన్న బ్లాకేజెస్ మనం రిసీవ్ చేసుకో ఐ మీన్ మనం డిజాల్వ్ చేసుకోవడానికి వీలు అవ్వదనుకోండి, అప్పుడు వాళ్ళు మనకు సహాయాన్ని అందిస్తారు. దీని గురించి నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలండి. ఇది నాకు ఇప్పుడు స్వప్న రహస్యాలు అన్న ఒక అద్భుతమైన జ్ఞానం రిసీవ్ చేసుకుంటే నేను నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ని రీకాల్ చేసుకున్నప్పుడు ఆ కనెక్టివిటీ అయిందండి. అంతకుముందు నాకు అసలు తెలీదు ఆ కళని ఎలా రిసీవ్ చేసుకోవాలన్నది నాకు తెలీదు. కానీ ఇప్పుడు వరకు నాకు గుర్తుంది. దాన్ని ఈ స్వప్న రహస్యాలు అన్న ఒక కాన్సెప్ట్ ని చూసినప్పుడు నాకు ఆ కనెక్టివిటీ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని తెలిసిందండి. ఒకరోజు నేను ఇంకా అప్పుడు ధ్యానం అన్నది అసలు నాకు పరిచయమే లేదు. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 2008 నాకు ధ్యానం పరిచయం అయింది. 2005, 2006 టైంలో, అంటే నేను ధ్యానంలోకి రావడానికి రెండేళ్ల ముందు ఆ పర్టికులర్ టైంలో నాకు నేను మా అక్క ఇద్దరం కూడా ఎప్పుడు ఒకే గదిలో పడుకునే వాళ్ళము. ఆ రోజు ఏమో మరి చిన్నగా ఉంటాయి కదండి అక్క చెల్లెలు గొడవలు, అలాంటివి పడి తను రూమ్ లోనే ఉండిపోయింది. నేను బయట హాల్లో వచ్చి పడుకున్నాను. హాల్లో వచ్చి పడుకున్నప్పుడు సరే ఇంకా ఆ బాగా గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ఒకలాంటి ఫీలింగ్. ఎలా అంటే నేను పడుకునే ఉన్నాను కానీ నేను లేచి ఉన్నాను తెలుస్తోంది నాకు. కానీ నేను కళ్ళు తెరవలేకపోతున్నాను, గట్టిగా అరవలేకపోతున్నాను. నాకు ఏంటి ఎక్స్పీరియన్స్ నాకు అర్థం అవ్వట్లేదు. నా నుంచి నేను బయటకు వస్తున్నాను, నాకు అది తెలుస్తోంది. పడుకునే ఉన్నాను కానీ లేవలేకపోతున్నాను, మెలకుగా ఉన్నాను కానీ ఏంటి అని అర్థం కావట్లేదు. సరే, ఇలాంటి సిచ్యుయేషన్ లో నాకు దేవుడి గది నుంచి ఎవరో పిలిచినట్టు అయింది. సరే, ఎవరా ఇలా పిలుస్తున్నారు కానీ చూద్దాము అని భయంతోనే ఆ దేవుడి గది వైపు వెళ్ళడం అన్నది జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ అండి, ఇప్పుడు కూడా నేను ఆ దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఎంత అద్భుతంగా ఉన్నారంటే అసలు చాలా అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. ఒక చేతిలో పసుపు కుంకుమ తట్టి, ఇంకో చేతిలో పెద్ద కత్తి పట్టుకున్నారు. నేను అడుగుతున్నానంట, ఏంటిది ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా పెట్టుకున్నారు, ఏంటి అసలు అంటే, నీకు సహాయం చేయడానికి వచ్చాను. మీరు ఎటువంటి సహాయం చేయగలరు అని అడుగుతున్నాను నేను. నువ్వు సరే, ఈ కుంకుమ ఉంది కదా, ఈ కుంకుమ పెట్టుకో, నేను ఎలా సహాయం చేయగలను నీకు తెలుస్తుంది అని చెప్పారు. నేను ఇలా కుంకుమ పెట్టుకోవడానికి తల వంచానో లేదో నా ని ఖండించారు ఆమె. అప్పుడు ఇంకా గాబరా పడి, ఏంట్రా ఇది ఇలా జరిగింది అని లేచి కూర్చున్నాను. చూస్తే మొత్తం కళ. దాన్ని అప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలో నాకు తెలియదు, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో తెలియదు. కానీ ఈ స్వప్న రహస్యాలు అన్న ఒక జ్ఞానాన్ని నేను అర్థం చేసుకునేటప్పుడు ఆ కళ ఒక అర్థం ఏంటి అని నాకు తెలిసిందండి. ఏంటంటే ఆ ఏది ఒక బ్లాకేజెస్ ఉంటుందో ఆ బ్లాకేజెస్ ని అలా క్లియర్ చేయడానికి మనకు ఆస్ట్రల్ మాస్టర్స్ హెల్ప్ చేస్తారు. అదే ఆస్ట్రల్ సర్వీసెస్. అలా మనకు హైయర్ వరల్డ్ మాస్టర్స్ చేయొచ్చు, మనం అక్కడికి వెళ్ళి కూడా చేయొచ్చు. ఇలాంటి సిచ్యుయేషన్స్, ఇలాంటి సీన్స్ మనకి కళలో కనిపించిందంటే దాన్ని ఇలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి మనం. దాని తర్వాత ఆస్ట్రల్ ట్రైనింగ్. అన్ని బ్లాకేజెస్ క్లియర్ చేసుకున్నాం మనము. హైయర్ వరల్డ్కి వెళ్ళాలి. ఆ హైయర్ వరల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మాస్టర్స్ మనల్ని స్కాన్ చేస్తారు. ఓ, అంతా ఫినిష్ చేసుకుని వచ్చావా నువ్వు, ఉన్నత లోకానికి రావడానికి వచ్చావా
అని మనల్ని స్కాన్ చేస్తున్నప్పుడు అరే నీకేదో చిన్న బ్లాకేజ్ ఉంది, నువ్వు మళ్ళీ ఈ బ్లాకేజ్ ని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ భూలోకంలో ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ బ్లాకేజెస్ ఏంటి? ఓ ఓ పాముని చూస్తే భయము, లేకపోతే ఎత్తులు హైట్స్ ని చూస్తే భయము, ఇలాంటిది ఉండిపోయి ఉంటుంది. అది క్లియర్ అయి ఉండదు. అది క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ మనం ఈ యొక్క ఏంటది ఈ ఒక భూలోకంలో జన్మ తీసుకోవాలి. చూడండి, ఒకే ఒక బ్లాక్ గురించి ఇంకో మొత్తం జన్మ మనం గమనించాలి. కొంతమంది ఆ ఆ, పుట్టంగానే చనిపోవడం కానీ, లేదా పుట్టిన కొద్ది సమయాల్లోనే చనిపోవడం కానీ అన్నది మనం చూస్తూ ఉంటాం కదండి. హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఇలా ఒక చిన్న చిన్న బ్లాక్ ని క్లియర్ చేసుకోవడానికి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ని పొంది వెళ్ళిపోతూ ఉంటారండి. సో ఇది మనం చూడొచ్చు. సో ఈ ఆస్ట్రల్ ట్రైనింగ్ లో ఎలా ఉంటుందంటే మాస్టర్స్ మనకు మొత్తంగా మన మీద పావులు అంటే భయం ఉందనుకోండి, ఆ పావుల్ని మన మీద వేసేయడము. నీళ్ళంటే చాలా భయం ఉందనుకోండి, నీళ్ళలో మనల్ని తోసేయడం. అంటే ఆ భయాన్ని మనం విడనాడాలి. ఆ భయం పోవడానికి వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారనమాట. అది ఇక్కడే డిసాల్వ్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకో జన్మ మనకు అవసరం ఉండదు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ గల కళ్ళు వస్తున్నాయంటే ఉన్నట్టుండి నేనేమో హైట్ నుంచి కిందకి పడిపోయానండి, ఎందుకయిందో ఏమో తెలియదు మరి అంటే అది కారణం ఇదండి. అంటే ఆ ఒక బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకోవడం. మరి ఇంకా ఆస్ట్రల్ టెస్ట్ చాలా ఏంటది మాస్టర్స్ ఇంకా నాకు ఇదే ఆఖరి జన్మ, నాకు ఇంకో జన్మ వద్దు అని ఎవరైతే డిసైడ్ చేసి చాలా ఎక్కువ సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకు ఈ ఆస్ట్రల్ టెస్ట్ సాధనలో ఎక్కువ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళకు వచ్చేవండి ఇవి. అంటే ధ్యానం చేస్తున్నాను కానీ ఆ ఫస్ట్ 3 క్రైటీరియాస్ వస్తాయి. కానీ నేను కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాను అన్నప్పుడు ఈ లాస్ట్ ఆస్ట్రల్ టెస్ట్ వస్తాయండి. ఎలా అంటే మనకు ఇంకా ఈ ఒక మోహం ఆశ మిగిలి ఉందా లేదా అని టెస్ట్ చేస్తారండి. రాశులుగా డబ్బులు పోసి మనం తీసుకుంటామా లేదా చూస్తారు. తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఆశ చావనట్టు ఇంకా సాధన చేయాలి. సో ఇలా మరి ఈ ఈ వచ్చే 5 రకాల కళని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే మనం పైకెళ్ళి మనం ఎందుకు అర్ధాంతరంగా చనిపోయాము, లేదా మనం పైకెళ్ళి మళ్ళీ ఎందుకు ఇంకో జన్మ తీసుకోవాలి అని తెలుసుకుని మళ్ళీ జన్మ తీసుకోవడానికి రావడానికంటే ముందే మనం ఇక్కడే మన స్వప్నాల ద్వారా సందేశాల్ని మనం పొంది మన ఆత్మ పురోగమనం మనం సాధించామనుకోండి, మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే ఈ టెక్నిక్ ని మనం ఫాలో చేస్తూ ఆ స్వప్నాల ద్వారా వచ్చే సందేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మనం వినియోగించుకుంటే మన ఆత్మ పురోగమన అన్నది సాధ్యపడుతుందండి. ఇప్పుడేమో మరి ఒక అతను ఎవరో వచ్చి సాధన చేస్తున్నారు, వస్తారు, అరే నేను మందుకు చాలా ఎక్కువ అడిక్ట్ అయ్యాను, మందు తాగడం నేను మానేయలేకపోతున్నాను, మరి ఎలాగా అంటే జ్ఞానం లేని వాళ్ళు ఎలా ఒక ఆన్సర్ ఇస్తారు, మరి ఇంకా ఎక్కువ తాగిన తర్వాత అది తగ్గిపోతుంది అని అంట. ఇంకా ఎక్కువ తాగితే ఎలాగండి మానేయడం జరుగుతుంది? ఎంత అజ్ఞానంతో ఆన్సర్ ఇస్తున్నారు. శారీరక పరంగా ఫుల్లెస్ట్ అన్న కూడా ఆత్మ సంతృప్తి చెందలేదు, శరీరం సంతృప్తి చెందింది. ఏదైనా ఎప్పుడు మానేయగలుగుతామంటే ఆత్మలో అది సంతృప్తి చెందినప్పుడు. అలాంటప్పుడు ఎలా తీసుకోవాలి? ఈ ఈ ఒక సాధన చేసేటప్పుడు ఎలా నేను కంప్లీట్ గా మందు సేవించినప్పుడు ఎలాంటి స్థితి ఉంటుందో దాన్ని విజువలైజ్ చేసుకుని, అరే ఇలా ఉంటుందా, నాకు ఇది అవసరం లేదు అని ఆత్మస్థితిలో మనం ఇంజెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని కంప్లీట్ గా మనం మానేయడానికి అవుతుంది. ఇప్పుడు నాకు కళలు వస్తున్నాయి, నేను ఎందుకు ఇంకో జన్మ తీసుకున్నాను, నాకెందుకు పుత్ర వియోగం జరిగింది అంటే ఆవిడ కనుక్కుంది. అప్పుడు ఆత్మ లెవెల్లో ఆవిడ క్షమాపణ చెప్పింది, ఆత్మపూర్వకంగా ఆవిడ క్షమాపణ చెప్పింది. అందుకనే రావడం మానేసింది. ఏదైనా సరే ఆ ఆత్మ లెవెల్లో మనం ఇంజెక్ట్ చేయాలి. ఇలా మనకు మెసేజ్ వచ్చింది, డ్రీమ్ ద్వారా మెసేజ్ వచ్చింది అంటే వెంటనే లేచి కూర్చొని ధ్యాన సాధన చేసేటప్పుడు అరే నా వల్ల తెలియకుండా ఇలాంటిది ఒక సంఘటన జరిగింది, అజ్ఞానంలో ఉన్నప్పుడు నా ద్వారా ఇలాంటి పొరపాటు జరిగింది,
మరి ఎప్పుడు కూడా ఇలాంటిది నా ద్వారా జరగకుండా నేను చూసుకుంటాను. నన్ను క్షమించండి, నేను మనస్ఫూర్తిగా నా క్షమాపణలను వ్యక్తం చేస్తున్నాను, నన్ను క్షమించండి అని ఆత్మపూర్వకంగా మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు అది డిజాల్వ్ అవుతుందండి. ఆ ఎక్స్పీరియన్స్ గురించి మనము ఇంకో జన్మ తీసుకునే అవసరం లేదు. ఏదైనా సరే అనుభవంతో ఎండ్ అవ్వదండి. మనము అది కంప్లీట్ గా ఫీల్ అయ్యి ఆ సమర్పణ భావంతో ఎప్పుడైతే క్షమించమని కోరుకుంటామో అప్పుడే అది ఎండ్ అయ్యేది. నేను ఇలాంటి అనుభవాలు తీసుకోవడానికి వచ్చాను, ఇలాంటి అనుభవాలు నేను తీసుకుంటే ఆ కర్మ డిసాల్వ్ అవుతుంది కాదండి. ఆ కర్మను డిసాల్వ్ చేసుకోవడానికి మనలో ఆ ఒక సమర్పణ భావం ఎంతవరకు మేల్కొనింది దాని ద్వారా అది అవుతుందండి. సో అందుకనే స్వప్నాల ద్వారా సందేశాలని తీసుకుంటూ మనం ఆర్థికంగా అవ్వచ్చు, వ్యాధిపరంగా అవ్వచ్చు, భౌతికంగా కావచ్చు, ఎందుకు ఈ స్థితిలో ఉన్నాము, ఈ మనం ఇలా ఉండడానికి రీజన్ ఏంటి అన్న ఒక రీజన్స్ ని మనము ఈ స్వప్నాల ద్వారా వాళ్ళు ఇచ్చే సందేశాల ద్వారా పొంది వాటిని అక్కడే డిసాల్వ్ చేసుకొని మనం మన ఆత్మ ఔన్నత్యాన్ని, మన భౌతిక జీవనాన్ని చాలా అద్భుతంగా మార్చుకోగలమండి. మరి స్వప్నాల ద్వారా వచ్చే సందేశాలను కూడా రైట్ వేలో మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు, దాన్ని డీకోడ్ చేసుకోలేదు అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నామంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి. అంటే ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ ఈ ఒక ఏంటది ఉబ్బసంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇంకా చలికాలం వచ్చిందంటే ఇంకా ఆవిడకు ఊపిరి ఆడదు. ఎందుకు ఈ పరిస్థితి అన్నప్పుడు ఈ టెక్నిక్ ద్వారా 36 బ్రీత్ జ్ఞాన సిద్ధి ప్రసాదించండి 36 బ్రీత్, ఈ టెక్నిక్ ను ఆవిడ ఫాలో చేసింది. ఫాలో చేస్తే ఆవిడకు ఒక దృశ్యం కనిపించింది. ఏంటంటే ఆ దృశ్యము ఒక మధ్య వయస్కురాలు తన రెండు చేతులతో ఇద్దరు చంటి పిల్లల్ని ఇలాగా నేలకు నొక్కి పెడుతూ ఆ గట్టిగా నొక్కి పెడుతోంది. వాళ్ళు ఏమో ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు, ఈవిడ రిలీజ్ చేయట్లేదు చేతుల్ని, అలానే నొక్కి పెడుతోంది. 1 5 minute ఆ చంటి పిల్లలు వాళ్ళ కొన ఊపిరిని వదిలేశారు. ఈ దృశ్యం కనిపించింది. ఈ దృశ్యం కనిపించినప్పుడు ఆవిడ ఈ స్వప్న గురించి చెప్పినప్పుడు ఏమన్నా ఏమంట ఏమన్నారంటే కొంతమంది, మరేమో ఆ చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆ చిన్న పిల్లలు దాంట్లో నువ్వు ఒకటి, అప్పుడు అలా ఇబ్బంది పడి చనిపోయావు, అందుకని ఇప్పుడు కూడా అది నీకు రీకాల్ అవుతుంది అని అన్నారు. ఓసారి ఏదైనా మనం అనుభవించామంటే దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోమండి. ఆత్మ అసలు తెచ్చుకోదు. అది ఒక జన్మలో ఊపిరాడక చనిపోయాను, మళ్ళీ ఈ జన్మలో ఊపిరాడక చావాలా నేను? తెచ్చుకోను, ఆ ఆత్మ తెచ్చుకోదండి అలాగా. మరి క్లుప్తంగా దాన్ని గమనించినట్టయితే ఏంటి అంటే, ఎవరైతే నొక్కి పెడుతున్నారో ఊపిరాడకుండా చంటి పిల్లలకి, ఆ నొక్కి పెడుతున్న ఆవిడ ఈవిడండి. ఒక జన్మలో ఇద్దరు చంటి పిల్లలకి ఊపిరాడకుండా చనిపోయేటట్టుగా చేశావు, ఆ కర్మ ఫలాన్ని ఇప్పుడు ఉబ్బస రూపంలో అనుభవిస్తున్నాం. మరి ఎప్పుడు కూడా యూనివర్సు మనం ఎంత చేసి ఉంటామో అని అంతని రివర్స్ ఇవ్వదండి, 20% అంతే ఇస్తుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే మన ఇంట్లో పిల్లలు ఏదో ఫోన్ పగలగొట్టడము ఇలా ఏదైనా చేశారనుకోండి, వాళ్ళు తల పగలగొట్టి సమాధానం చెప్తామను ఓ చిన్న దెబ్బేసి చెప్తాం, అంటే 20% రెడ్యూస్ చేస్తాం. మొత్తం అలానే ఇచ్చారనుకోండి ఇంకా మనం తట్టుకోలేము అసలు. సో ఆ ఒక ఆవిడ చేసింది ఒక వ్యాధి రూపంలో ఆవిడకి ఇచ్చారు. ఆవిడకి అది తెలిసి ధ్యాన సాధనలో నేను చాలా నా వల్ల తెలియకుండా పొరపాటు జరిగింది అని ఆత్మ లెవెల్లో ఆత్మకు ఇంజెక్ట్ చేస్తూ ఆత్మపరంగా ఆ దాన్ని ఫీల్ అయిందండి. అలా ఫీల్ అవ్వడం వల్ల ఆ కర్మ డిసాల్వ్ అయ్యి ఆవిడికి ఇప్పుడు అసలు కొద్దిగా చలికాలం వేస్తేనే ఊపిరాడక ఇబ్బంది పడేది, ఇప్పుడు హిమాలయ యాత్రలకంతా చక్కగా వెళ్ళేసి వస్తుందండి. సో ఇదండి మాస్టర్స్ స్వప్నాలు, వాటి రహస్యాలు. సో మనకు ప్రాపంచిక కళల గురించి అవసరం లేదండి, అవి మనం ఆలోచిస్తూనే వస్తున్నాయి. కాబట్టి మనకు కావాల్సింది ఆధ్యాత్మిక కళలు. ఆ ఆధ్యాత్మిక కళలు ఎలా మనం వచ్చేలాగా చేసుకోవాలి, వచ్చిన తర్వాత వాటి సందేశాలను ఎలా రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేస్తూ ఆత్మపరంగానే మనం వాటిని డిజాల్వ్ చేసుకుంటూ వాటి గురించి ఇంకో జన్మ కాకుండా
ఇప్పుడే మనం డిసాల్వ్ చేసుకొని మన ఆత్మ ఔన్నత్యాన్ని పెంపొందించుకోవాలని మనకు చక్కగా సందేశాన్ని ఇచ్చిన వంశీ కిరణ్ గారికి మరియు ఆ ఒక జ్ఞానాన్ని మీ అందరి వద్ద పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేస్తున్నాను. సార్ మ్యూట్ లో ఉంది సార్, శివ సార్. ఓకే, థ్యాంక్ యూ నేత్ర మేడం. అద్భుతంగా ఈరోజు సెషన్ చేశాం. సో ప్రీవియస్ మీకు కళల మీద ఎన్నో డౌట్స్ ఉన్నాయి మన వాళ్ళందరికీ. సో చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా అద్భుతంగా చెప్పారు. సో మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే ఎవరన్నా అడగండి ఒక 5 minutes. మేడం, సార్ నేను వెస్ట్ బెంగాల్లో ఉండేవాడిని. అప్పుడు నాకు సర్వీస్ చేస్తుండేవాడిని రైల్వేలో. తర్వాత నాకు పర్సనల్గా బిజినెస్ ఉంటుంది మిస్సెస్ పేరు మీద. ఆ బిజినెస్ లో అంటే కేబుల్ టీవీ సిస్టమ్ అన్నమాట. అది అప్పుడు కొత్తగా వచ్చింది. నేనంటే దాని టెక్నాలజీ ఫ్యూచర్ ఉందని చెప్పి నాకు తెలిసి నేను స్టడీ చేసి పెట్టాను. కానీ దాంట్లో ఏంటంటే హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వచ్చింది. పార్ట్నర్ కూడా ఉండేవాడు. చేసిన తర్వాత అందులో ఏం ప్రోగ్రెస్ లేకుండా అయిపోతే ఆ పార్ట్నర్ విడిపోయాడు. విడిపోతే నేను ఇంక ఇలాంటి పరిస్థితికి వచ్చి నేను తప్పు చేసేసాను, మరి దాన్ని ఏమి సర్వైవ్ చేయలేను. కాబట్టి నా పిల్లల భవిష్యత్తు గురించి నేను ఏదైనా ఇన్సూరెన్స్ చేసుకుని ఒక సూసైడ్ చేసుకుంటే నేను దీని నుంచి సేవ్ అవుతాను అని అనుకుని ఫీల్ అవుతున్నాను రోజు. ఆ టైంలో నాకు సత్యసాయిబాబా గారు కళ్ళకు వచ్చారు. కళ్ళకు ఎందుకు మంగారు అలా ఇది అవుతున్నావు, నీకు నెలకి నేను 50,000 ఇస్తాను, నా కార్యక్రమాలు చేయన్నారు, సేవలు చేయన్నారు. చెప్పిన తర్వాత కళలాగా వచ్చిందని అనుకున్నాను, కానీ పెద్దగా దాని గురించి ఇది చేయలేదు. కానీ సడన్ గా అప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్కి ఇండియాకి వచ్చి మొత్తం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా నా వైర్లు కట్ చేసి పెట్టేసుకున్నారు. ఇంకా నష్టపోయాను కదా అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏం చేశారు, అందరినీ పిలిపించి ఎంతమంది కట్ చేశారో అంతమంది కస్టమర్లు అవ్వండి అని చెప్పారు. అలాగే ఏంటంటే నాకు ఒక్కసారి సడన్ గా 500 మంది కస్టమర్లు అయిపోయారు. నాకు మంచి డబ్బు వస్తుంది. అప్పుడు నేను స్వామి చెప్పారు కదా అని ఒక లెపర్సీ కాలనీ అడాప్ట్ చేసుకుని ఆ కాలనీకి సర్వీసెస్ చేసి తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాను. అవన్నీ చెప్పక్కర్లేదు ఇక్కడ. ఎందుకంటే చేసిన తర్వాత ఆ కళ అలాగయి నేను బాగా అయిన తర్వాత ఒకసారి బాబా గారు 2007లో వచ్చేయమన్నారు. వచ్చేయమని బాబుతో చెప్తే నేను అవన్నీ డిస్పోజ్ చేసి పుట్టపర్తి వచ్చేసి అక్కడ సెటిల్. తర్వాత ఇంకొక కళలో ఏంటంటే నాకు మా అబ్బాయి పుట్టపర్తిలోనే చదివేవాడు. చిన్న కుర్రాడు 6 సంవత్సరాలు. వాడు చదువుతున్నప్పుడు వాడికి ఏంటంటే మిజిల్స్ వచ్చాయని చెప్పి పంపించింది మేడం. కాదు, ఆడికి అప్పుడు మిజిల్స్ వచ్చాయని పంపించలేదు. వాడికి సెలవులు వస్తే నేను వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకొస్తే ఆ సరదాలో 2 రోజులు బండి మీద ఇలా తిప్పి ఒళ్ళంతా మిజిల్స్ వచ్చేస్తే పడుకున్నాం ఇద్దరు పక్క పక్కన. పడుకున్నప్పుడు నేను ఆడు చాలా బాధపడుతూ సాయిరామ్ సాయిరామ్ అంటుంటే, ఏంటి స్వామి ఇలాగా ఆ పిల్లల్ని ఇలా చూసుకుంటారు అనుకున్నాం, ఇలాగ ఉందంటే వీడికి ఏం చేయాలనుకుంటే రాత్రి కళ్ళలోని ఒక పెద్ద అమ్మవారు అంటే మంచి అలంకారం ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళాము. మా అబ్బాయి ఏంటంటే తారాజు ఒకటి లేకుండా అంటించి వదిలేసాడు అక్కడ కళ్ళలోని. కంగారు పడతాం. అప్పుడు స్వామి చెయ్యి ఏంటంటే మా అబ్బాయి పీక వరకు వచ్చి పైకెత్తేసింది. తర్వాత తారాజీవన్ ఏంటంటే ఇలాగ కళ్ళతోటి అది ఎటు వెళ్తుందో అటువైపు చూస్తూ అలా దాన్ని తీసుకొని బయట పంపించారు. ఇట్లాగా ఆ 2 కళ్ళు నాకు వచ్చాయి మేడం. ఇంకో 2 కళ్ళు చెప్పొచ్చా? స్టాప్ చేశాను. సార్ చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సార్. సో మనం మండే ఏ సెషన్ ఉందో అక్కడ మీకు వచ్చిన మిగతా కళల గురించి కూడా మనము అనుభవాలు తీసుకుందాం సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే ఎవరైనా మాస్టర్స్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతున్నారా చూద్దాం సార్. సమయం కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇది సార్ చాలా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సార్. రాధాకృష్ణ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే నమస్తే. నమస్తే మ్యామ్. మేడం 2022లో ఆగస్టులో మేడం మా బ్రదర్ చనిపోయారు మేడం. అయితే అప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను. అప్పుడు ఏంటి ఇప్పుడున్నాడు చనిపోయాడే ఏంటి ఇదని ఒకసారి ఆ వీడియోలో మీరు చెప్పారు కదా, ఈ వంశీ కృష్ణ కిరణ్ గారు
ఆయన వీడియోస్ అన్ని నేను చూసాను మేడం. అయితే ఆయన చెప్పారు ఇట్లా ధ్యానం చేయండి 11 డేస్. మీరు చూడాలా అనుకుంటున్నారు కదా మీ తమ్ముని, 11 డేస్ చేసి ధ్యానం చేసి పడుకోండి, తర్వాత మీకు కనిపిస్తాడని చెప్పారు మేడం. అది చేశాను మేడం. నేను చేస్తే నాకు ఎట్లా కనిపించారంటే ఒక పెద్ద కొండ మీద కూర్చోన్నాడు మేడం. ఒక కొండ మీద అటు సైడ్, అంటే అంతకుముందు మా డాడీ కూడా చనిపోయారులేండి 2015 లో. ఇద్దరు అటు సైడ్ ఇద్దరు కూర్చోన్నారు మేడం. అయితే నేను ఎక్కడానికి ప్రయత్నిస్తున్నా, ఎక్కలేకపోతున్నా పైకి కొండ మీదకి. ఎంత ఎక్కాలనుకున్నా నా వల్ల కాలేదన్నమాట. చూశాను బాగా, ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు మేడం. అట్లా వచ్చింది మేడం. అది అసలు ఎలా నేను ఎక్కాలనుకుంటున్నా ఎక్కలేకపోతున్నా, అది అర్థం కావట్లేదు నాకు. అప్పుడు వాళ్ళు నాకు బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. సార్ చెప్పిన వీడియో చూశాను కదా, అవును ఇది నిజమే. అంటే మామూలుగా నేను నమ్మను మేడం ఇవన్నీ. అట్లా చేశాను. నేను సాధన చేసేసరికి అది రుజువు అయింది అనమాట. ఏదైనా చేస్తే చూస్తే గానీ నేను నమ్మను. అది బాగా నిజమైంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అది చాలా నిజం మేడం. అందుకనే మనల్ని అందరినీ కూడా స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వండి అంటారు పత్రిజీ గారు. ఏదైనా సరే నేను చెప్తున్నానా, ఆయన నేను చెప్పినా కూడా మీరు వెంటనే నమ్మద్దండి, ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకుని దాని తర్వాత మీరు అక్సెప్ట్ చేయండి అని అంటారు పత్రిజీ గారు. సో మీరు చాలా చక్కగా ఆ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏంటి అది ఎలా అంటే, మీరు వాళ్ళని గమనించాలి, వాళ్ళని చూడాలి అన్న ఒక ఆ ఇష్టంతో మీరు ఆ సాధన చేశారు కాబట్టి వాళ్ళు మీకు కనిపించారు. అండ్ మీకు ఒకలాగా ఆ ఆ, ఏ- ఈ ఒక ప్రాపంచిక ఒక జీవనం మేము ముగించుకొని వచ్చాము అన్నట్టుగా వాళ్ళు సందేశం అన్నది మీకు ఆ కళ ద్వారా ఇవ్వడం అన్నది జరిగింది. సో వాళ్ళని మరలా మీరు చూడాలన్న ఒక గట్టి కోరిక ఏదైతే ఉందో ఆ దాని గురించి ఆ ఒక దృశ్యం మీకు కనిపించడం అనేది జరిగింది. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మ్యామ్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మాకు కళ కూడా ఒక 5 years కింద వచ్చింది మేడం. సార్ ఏమని వచ్చింది, నేను చనిపోయినట్టు కళ వచ్చింది మేడం. నేను చనిపోయినాను, నా ఆత్మ వచ్చేసింది బయటికి. వచ్చేసి చూస్తున్నా నేను, ఏంది నేను చనిపోయినానా, అందరు ఏడుస్తున్నారు. అప్పుడు అనుకున్నా, ఏంది ఈ బాడీ, ఏంది నేను ఇక్కడ బయట ఉన్నా, ఏంది అలా అనుకుని తీసుకుపోతున్నారు నాకు. నేను చూస్తా ఉన్నా, ఆత్మ చూస్తాను, నేను సేమ్ దాంట్లోకి వెళ్ళి వచ్చేసి చూస్తున్నాను, బాడీ ఒకటి తీసుకెళ్తున్నారు. అట్లా వచ్చి కనిపిస్తారే, ఇది ఆత్మనా ఏంది ఇది అని నేను పరిచయంలో ఉన్నాను. మళ్ళీ సడన్ గా మేల్కి వచ్చింది. మేల్కి వచ్చి చూస్తే ఏం లేదు, అక్కడ బెడ్ మీద ఉన్నాను. అంటే అప్పుడు నాకు ఏంటంటే ఆత్మ అనేది నాకు ప్రత్యక్షమైనట్టుగా నేను అనుకున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని మీకు చూపించారు సార్. అట్లా మొత్తం నేను గమనించాను, చెప్పాను అందరికి, ఇట్లా నేను చనిపోయినట్టు కలబడ్డది ఇది. అంటే ఏం లేదే, మనకు నా ఆత్మ నేను చూసుకోగలిగాను, బాడీ ఏంది ఆత్మ ఏంది చూసుకోగలిగానని నేను అర్థం చేసుకున్నాను మేడం. అవును అవును సార్. మరి మనకు ఇంకా కళల్లో ఇలాంటివి కూడా ఈ టెక్నిక్ ఫాలో చేసిన తర్వాత మనకు ఇలా కూడా వస్తూ ఉంటాయి దృశ్యాలు. ఎలా అంటే మనకు చాలా కావాల్సిన వాళ్ళు చనిపోయినట్టుగా, మరణించినట్టుగా, అంటే బాడీ వెకేట్ చేసినట్టుగా వస్తూ ఉంటాయి. మనకు అసలు సంబంధం లేని వాళ్ళ గురించి కూడా వస్తూ ఉంటుంది. మనకు సంబంధం లేని వాళ్ళు అసలు అలా వచ్చారనుకోండి, ఒక సారీని ఎక్స్ప్రెస్ చేయాలి మనం, ఎందుకంటే మన వల్ల వాళ్ళకు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని. మరి మనకు చాలా దగ్గరలో ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు అలాంటి ఒక సందేశాలు, అలాంటి దృశ్యాలు మనకు వస్తున్నాయి అనుకోండి, మనం ఏం చెప్పాలి వాళ్ళకి అంటే, ధ్యాన సాధన పెంపొందించుకోండి, వీలైనంత శాకాహారాన్ని ప్రోత్సహించండి, మరి ధ్యాన ప్రచారం చేయండి అని వాళ్ళకు అందిస్తే ఇంకా ఇంకా అంటే అప్పటికు ఆ ప్రాపంచిక ఏ పర్పస్ మీద అయితే మనం ఈ భూమి మీదకి వచ్చి ఉంటామో ఆ పర్పస్ అక్కడితో ఫినిష్ అయ్యి ఇంకో పర్పస్ స్టార్ట్ అయింది అనమాట. సో ఆ ఇంకో పర్పస్ మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఆ పర్పస్ ని ధ్యాన సాధనతోనే పెంపొందించుకోవాలి
అని అలా మనం అర్థం చేసుకోవాలి. అలా మనకు కావాల్సిన వాళ్ళు అలాంటి ఒక స్థితిలో మనకు దృశ్యాలు వచ్చాయనుకోండి స్వప్నాల్లో, మనం వాళ్ళకి వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ కన్వే చేయాల్సి ఉంటుంది. చాలా సున్నితంగా సూక్ష్మంగా చెప్పాలి. సడన్ గా ఫోన్ చేసి అరే నువ్వు చనిపోయినట్టు నాకు కల్లో వచ్చిందంటే గాబరా పడిపోతారు. ఏదో ప్రమాదం రాబోతుంది, అందుకనే ధ్యాన సాధన పెంపొందించుకోండి. ఇలాంటి ధ్యానానికి సంబంధించిన వర్క్సే ఎక్కువ చేయండి అని మనం వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది మాస్టర్స్. ఏదైనా సరే, థ్యాంక్ యూ సార్, ఏదైనా సరే మాస్టర్స్, అల్టిమేటం ఏంటి అంటే ధ్యానం. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. అల్టిమేటం ఇవన్నీ మనం ఏదైనా సరే ఫాలో చేస్తున్నా కూడా మొత్తం ధ్యానంతో పాటే మనం చేయాలి. అప్పుడే ఆ సంపూర్ణత్వాన్ని మనం పెంపొందించుకోవడానికి సాధ్యపడుతుంది మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మరి నిన్న ఒక టాపిక్ మనం చెప్పాం కదా, ధ్యానం ద్వారా వ్యాధులన్నీ ఎలా నయం చేసుకోవాలి, ఇలా కూడా నయం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు నిశ్వాస ఉచ్ఛ్వాస అనేది 36 టైమ్స్ అన్నారు కదా, అది ఏ టైంలోనే చేసుకోవచ్చా మేడం? మీరు పడుకుంటారు కదా, ధ్యానం చేసి పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు నాకు మెలకువ రావాలి మాస్టర్స్ అని అనుకుని పడుకుంటారు కదా, అలా అనుకున్నప్పుడు మీకు నైట్ లో మెలకు వస్తుంది చూడండి, ఆ మెలకు వచ్చినప్పుడు అది చేయాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి అలాగే డే టైంలో ధ్యాన సాధన ఎక్కువ చేసుకోవాలి. మనకు ఈ టెక్నిక్ ద్వారా దృశ్యాలు, సందేశాలు వస్తాయి, అండ్ వాటిని డిసాల్వ్ చేసుకోవడానికి డే టైంలో మనం మరి ధ్యాన సాధన ఎక్కువ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి మనకి ఇది కూడా అనిపిస్తుంది, నైట్ మొత్తం నేను ధ్యానం చేస్తాను అంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎలా అంటే బాడీకు రెస్ట్ దొరకదు అనమాట. ఈ ఒక టెక్నిక్ అడాప్ట్ చేసుకునేటప్పుడు బాడీకి కూడా రెస్ట్ దొరకాల్సి ఉంటుంది. అందుకని నైట్ టైం ఈ ఒక 11 days 41 days ఏదైతే ఈ టెక్నిక్ మనం చేస్తామో అప్పుడు నైట్ టైం ఎక్కువగా పడుకుని డే టైం ఎక్కువ సాధన చేసుకోవడం అన్నది మనం చేసుకోవాల్సి ఉంటుంది మాస్టర్స్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. అడగండి మేడం. మేడం, మ్యామ్ చెప్పండి. నాకు కలలో ఎక్కువ పాము నన్ను వెంటాడినట్టు వస్తుంది మేడం. ఎక్కువ పాము వెంటాడినట్టు వస్తుంది నా కలలో. అయితే నేను పరిగెత్తూ ఉంటాను, కానీ ఒక కన్ను కనపడదు మేడం. ఒకే కన్ను కనిపిస్తుంది అనమాట, ఇంకో కన్ను కనపడదు. పరిగెత్తూనే ఉంటా, కాటేయదు, ఏమేయదు, పరిగెత్తూనే ఉంటా, అది తరుముతూనే ఉంటుంది మేడం. అది ఏంటో ఏం అర్థం కావట్లేదు మేడం. సరే, అది ఇప్పటి వరకు వచ్చిన కళ మనకు ప్రాపంచికమా లేదా ఆధ్యాత్మికమా అన్నది క్లారిటీ ఉండదు కదండి. అందుకని ఇప్పటి నుంచి ఇవాళ నుంచి ఈ టెక్నిక్ ఫాలో చేసి చేయండి. చేసిన తర్వాత కూడా మనకు అలానే వస్తుంది అంటే అప్పుడు ఏంటి ఆ మెసేజ్ అన్నది మనం అర్థం చేసుకుందాం. జనరల్ గా పాములు వస్తున్నాయి అంటే అది కుండల్ని యాక్టివేట్ అవుతుందని చెప్తూ ఉంటారు మేడం. అది మనకి ఒక క్రియాయోగంలోనే కాదు, శ్వాస మీద ఆనాపానసతిలో కూడా చాలా మందికి కుండల్ని యాక్టివేట్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు మేడం చెప్పినట్టు కొద్దిగా క్లారిఫికేషన్ గా ప్రాసెస్ చేసి తెలుసుకుంటే మీకు అర్థం. పాములు ఎక్కువ కనపడుతున్నాయి అంటే ధ్యానంలో కుండల్ని యాక్టివేట్ అవుతున్నట్టు. కుండల్ని యాక్టివేషన్ కూడా పాము ఆకారంలోనే ఉంటుంది, ఇలా ఉంటుంది. మన వెన్నుపూస ఏదైతే ఉందో ఆ వెన్నుపూస ఆకారం మొత్తం కూడా పాములాగే ఉంటుంది అనమాట. అందుకనే ఆ ఒక పొజిషన్ లోనే మన కుండలిని జాగృతి కూడా అలానే స్టార్ట్ అయ్యి అలానే ఎండ్ అవుతుంది. సార్ చెప్పండి సార్, మధ్యలో డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని నేను. అయ్యే పర్లేదు మేడం, డిస్టర్బ్ ఏం లేదు. ఒకళ్ళు మరి టెక్నిక్ ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు, ఒకసారి చెప్పండి. 36 బ్రీత్ అదా సార్? మనం నైట్ పడుకునేటప్పుడు ఏ అలారం కూడా పెట్టుకోని అవసరం లేదు. ధ్యానం చేసి కాసేపు మాస్టర్స్ నాకు నైట్ లో మెలకు వచ్చేలాగా చేయండి అని వాళ్ళతో అడగాలన్నమాట. అడిగి మనం పడుకున్న తర్వాత ఏదో ఒక టైంలో మన స్థితిని బట్టి ఏదో ఒక టైంలో మనకు మెలకు వస్తుంది. మెలకు వచ్చిన వెంటనే అలానే అక్కడే కూర్చోవాలి. ధ్యాన స్థితిలోకి దిగడం, ఫేస్ వాష్ చేసుకోవడం ఇలాంటివి ఏది అవసరం లేదు మాస్టర్స్. సో మనకి మెలకు వచ్చిన వెంటనే అక్కడే కూర్చుని మన ధ్యాన స్థితిలో 36 బ్రీత్ కౌంట్ చేయాలి.
అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస కంప్లీట్ ఒకటి. ఏ శ్వాసని తీసుకోవడం వదలడం కంప్లీట్ ఒకటి అనమాట. అలా 36 టైమ్స్ మనం చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనకు ఇలా చేసేసరికి ఎలా అంటే ఒకలాగా మత్తులాగా నిద్రలాగా వస్తుంది. అంటే అది ఎలిజిబిలిటీ మనకు. ఏంటండి ఇంత చేసినా కూడా నాకు నిద్ర రావట్లేదు అంటే మనం ఆ స్థితిలో లేము అని అర్థం, అంతే మాస్టర్స్. సో ఆ స్థితి రావడానికి మళ్ళీ మనం ధ్యానం చేస్తే సరిపోతుంది. మరి ఏం అసలు ఆలోచించిన అవసరం లేదు. సో 36 బ్రీత్ కౌంట్ చేసిన తర్వాత మాస్టర్స్ నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని మనం అడగాలి. అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదండి. మరి ధ్యానంలో మనం అడగకుందే మనకి ఎలా వస్తుందండి అంతా కూడా. సో మాస్టర్స్ నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని అడగాలి. అడిగిన తర్వాత మళ్ళీ 36 బ్రీత్ కౌంట్ చేయాలి. అగైన్ ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం, అలా 36 బ్రీత్ కంప్లీట్. తీసుకోవడం ఒకటి, వదలడం 2, ఇలా కాకుండా తీసుకోవడం వదలడం కంప్లీట్ ఒకటి, అలాగా 36 కౌంట్ చేయాలి. కౌంట్ చేసి ఇంకా మగతగా నిద్రగా అనిపిస్తుంది, మళ్ళీ నిద్రలో వెళ్ళిపోవడం అంతే. నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఈ దృశ్యాలు రావడం, స్వప్నాలు రావడం మనకు స్టార్ట్ అవుతుందండి. ఒకరికి ఫస్ట్ డేనే రావచ్చు, ఒకరికి 4th డే రావచ్చు, ఒకరికి 11th డే రావచ్చు. కంగారు పడని అవసరం లేదు. అరే నాకెందుకు రావట్లేదు అని దాని గురించి ఆలోచించడము అవసరం లేదండి. 11 days లో అవ్వలేదంటే 41 days ఎక్స్టెండ్ చేసుకోవడం అంతే తప్పిస్తే గాబరా పడడం కానీ రాలేదని ఇబ్బంది పడడం కానీ ఇటువంటి ఒత్తిడిలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇది మాస్టర్స్ టెక్నిక్ చేయాల్సిందే ఒక పద్ధతి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకా టైం అయిపోయింది. మేడంకి కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ గా చేస్తారు, మనం దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సార్ ఒక్క క్వశ్చన్ నాది అడగొచ్చునా? అడగండి సార్. రాధాకృష్ణ సార్. నాకు ముందు మేడం పాము ఒకటి కరుగుండేది, నేను పరిగెడుతుండేవాడిని నిద్రలో. అలాగే గడిచేది. పాము నాకు నేను ఏంటంటే పరిగెడుతున్నాను, పాము ఒకటి వస్తుండేది. తర్వాత ఏంటంటే అది రావటం లేదు. కానీ ఒక ట్రైన్ ఏదో వెళ్తుంటది, నేను ఆ ట్రైన్ మిస్ అయిపోతుంటాను. ఆ ట్రైన్ వెళ్తుంటది, కొంచెం పరిగెట్టి నేను వదిలేస్తాను. ఇవాళ నాకు మళ్ళీ ఒక కళ వచ్చింది. ట్రైన్ నేను ఎక్కి ట్రావెల్ చేస్తున్నాను, ఒక స్టేషన్లో ఏంటంటే లంచ్ గురించి దేని గురించి దిగి లేట్గా రావడంతో ట్రైన్ మూవ్ అయిపోయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మళ్ళీ పరిగెట్టి అలసిపోయి అయిపోయాము. కానీ ఆ ట్రైన్ మళ్ళీ మేము వెనక్కి వచ్చి మళ్ళీ నేను ఎక్కడో ఎక్కి అందరూ కూడా జర్నీ చేసి నేను డెస్టినేషన్లో దిగాను. ఇలాగ వచ్చింది మేడం వాడు తెల్లవారి. అదే సార్, ఇవి చింతిత జాములా లేకపోతే ఆధ్యాత్మిక కళలా అని ఒక క్లాసిఫికేషన్ మనం తెలుసుకోవాలి అంటే మనం ఈ టెక్నిక్ ఫాలో చేస్తున్నప్పుడు మనకు ఆ క్లారిటీ వస్తుంది సార్. ఎక్కువ దేని గురించి అయినా ఆలోచిస్తున్నా కూడా వాటిని రిసెంబలెన్స్ అయ్యేలాగా మనకి ఇలా కళలు రావడం అన్నది కూడా అవుతూ ఉంటుంది. సో మనకు యాక్చువల్ గా ఆధ్యాత్మిక కళలు వాటి సందేశాలు రావాలి అన్నప్పుడు మనం ఈ టెక్నిక్ ని ఫాలో చేయడం. మీరు ఈ టెక్నిక్ ని ఫాలో చేయడానికి ట్రై చేయండి సార్. దాని తర్వాత కూడా మీకు అలాంటివే వస్తున్నాయంటే అప్పుడు ఏంటి ఆ ఒక సందేశం అన్నది మనము స్వప్నం ఆ కళని డీకోడ్ చేసుకుని అర్థం చేసుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అద్భుతంగా మనం కళలు, డ్రీమ్స్ గురించి తెలుసుకున్నాం. ఎన్నో కళలు వస్తూ ఉంటాయి, ఏది కరెక్ట్ కాదు. కొన్ని ఆలోచనల ద్వారా డే అంతా ఏదైతే ఆలోచిస్తామో డీప్ కాన్షియస్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు అవి రూపాంతరం చెందుతూ ఉంటాయి. అట్లాగే మన ప్రమేయం లేకుండా కొన్ని కళలు వస్తూ ఉంటాయి. సో వాటిని గురించి మనం తెలుసుకోవడానికి మరి ఈరోజు కొద్దిగా క్లుప్తంగా మేడము మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. థ్యాంక్ యూ నేత్ర మేడం. అట్లాగే రేపు సండే సెషన్ ఏమి ఉండదు. మండేతో మనకి 5th బ్యాచ్ క్లోజ్ అవుద్ది. సో మళ్ళీ 6th బ్యాచ్ మనం April 1st నుంచి యథావిధిగా స్టార్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. నేత్ర మేడం, మరొకసారి మీకు కృతజ్ఞతలు. మీకు టైం ఉంటే ఉండండి, లేదంటే మీ ఇష్టం. సార్ లీవ్ అవుతాను సార్. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.